మన ఇంట్లో మన నాన్న లేకపోతే మన అమ్మ ఏడుస్తా ఉంటే, బాధపడుతుంటే, "నాన్న ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు?" అని మనం అడుగుతాం గదా పోయి. ఎందుకు అడుగుతాం? లోపల ఆ కన్న మమకారం ఉంటది. నాన్న ఎందుకు ఏడుస్తున్నాడు? అమ్మ ఎందుకు ఏడుస్తుంది? అన్న ఎందుకు ఏడుస్తున్నాడు? తమ్ముడు ఎందుకు ఏడుస్తున్నాడు? ఆ మమకారం ఉంటది గదా! మరి దేవుడితో మనకున్న సంబంధం ఏంటి? నిజంగా దేవుడితో మనకున్నటువంటి సంబంధం అర్థమైతే, ఆయన మన తండ్రి అని అర్థమైతే, ఇంక ఈ లోకం కోసం మనం బతకడం ఎలా బతకగలమండి? ఆయనకి నచ్చని విధంగా మనం ఎలా బతకగలం చెప్పండి? ఆయనకి నచ్చని పనులు మనం ఎలా చేయగలం? బాధ్యత వచ్చేస్తది. అయ్యో! నా తండ్రి నా తండ్రిని నేను బాధ పెట్టకూడదు. నా తండ్రికి నచ్చంది నేను చేసి ఆయన్ని బాధ పెట్టకూడదు అనే బాధ్యత వచ్చేస్తదండి. కష్టమైన, నష్టమైన నా తండ్రిని నేను సంతోషపెట్టాలనుకున్నాడు యేసు ప్రభువు. కష్టమైన, నష్టమైన నా తండ్రిని సంతోషపెట్టాలనుకున్నారు అపోస్తలులు. మరి దేవుడు నీకు పరాయివాడైతేనే దూరంగా ఉంటావు. దేవుడు నీకు పరాయివాడుగా అనుకుంటేనే ఆయన కోసం నువ్వు కష్టపడవు. దేవుడు నీకు పరాయివాడైతేనే ఆయన కోసం నువ్వు ప్రాణం పెట్టావు. దేవుడు నీకు పరాయివాడైతేనే ఆయన చిత్తము అనేక ఆత్మల రక్షణ కొరకు నాకేమీ సంబంధం లేదన్నట్టుగా ఉంటావు. దేవుడు నీ తండ్రి అయితే, నా తండ్రి కోసం నేను అవమానమైనా పడతా, బాధైనా పడతాను, ప్రాణమైనా ఇస్తాను, ఏదైనా ఇస్తాను అన్న విధానంలో మనం ఉండడమే భక్తి. ఆ భక్తి ఆయన కోరుచున్నాడు.